హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజులల్లో పొరగాళ్ళు ఒక్కొక్కడు పిచ్చిగా ప్రేమిస్తాండు, ఇష్టపడతాండు, ప్రాణంగా ప్రేమిస్తాండ్రు. అయినా సరే అమ్మాయిలు పడతలేరు. అరే ఎందుకు పడతలేరు? వేరేటోనికో ఈజీగా పడతాండ్రు, నాకెందుకు పడతలేరు? వానికేం రాసి పెట్టినది, నాకేమో రాసి పెట్టలేదు. ఇలా పొరగాళ్ళు చాలా బాధపడుతున్నారు. అసలు అమ్మాయిలు ఎలాంటోల్లో పడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అమ్మాయి పడాలంటే అబ్బాయి అందగాడై ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, చదువుకొని ఉండాలి అనేది ఒకప్పటి మాట భయ్యా. కానీ ప్రస్తుతం అమ్మాయిల ట్రెండ్ మారింది భయ్యా. వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోయినాయి. ఇప్పుడు ఎవడైతే అల్లరిగా, చిల్లరగా తిరుగుతాడో, పోకిరిగా తిరుగుతాడో, పని పాట లేని ఆవారగాడు ఉంటాడో వానికే పడిపోతున్నారు అమ్మాయిలు. ఇది మాత్రం వాస్తవం. అలాంటి ఫేక్ గాళ్ళను, అలాంటి పని పాట లేనోళ్ళనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. అలాంటోళ్ళతోటే డీప్‌గా పీకల్లోతు లవ్‌లో పడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే కొన్ని వింత వింత విషయాలు బయటపడుతున్నాయి. ప్రేమ గుడ్డిది అంటారు భయ్యా. నిజమే. ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ పుడుతుందో చెప్పడం కష్టం భయ్యా. ప్రేమ అనేది స్వార్థం లేకుండా స్వచ్ఛంగా ఉంటే అది కలకాలం ఉంటుంది అంటూ ఉంటారు. కానీ ప్రస్తుత యూత్‌లో మాత్రం ఆలోచన ధోరణి మారిపోయింది భయ్యా. ప్రేమ అనేది కేవలం ఓ 3, 4 ముచ్చటగా మారిపోయింది. అమ్మాయిలు కూడా అంతే. అప్పట్లా కాదు వాళ్ళు. అమ్మాయిల ఆలోచన ధోరణిలో కూడా మార్పులు వస్తున్నాయి. అమ్మాయిలు కూడా చాలా చిన్న వయసులోనే ప్రేమలో పడుతున్నారు. బాగా మంచిగా చదువుకునే అమ్మాయి బ్యాక్ బెంచోనికి పడిపోతుంది. బాగా డబ్బున్న అమ్మాయి, క్లాస్‌గా ఉండే అమ్మాయి ఎవడో పోకిరిగాన్ని ఇష్టపడుతుంది, వానికి పడిపోతుంది. ఇప్పుడు ప్రేమలు ఎట్లున్నాయంటే ఇంటర్ చదువుకునే అమ్మాయి ఆటో తోలుకునే వాడితో ప్రేమలో పడుతున్నారు. ఇక 10థ్ క్లాస్ చదువుకునే అమ్మాయి పానీపూరి అమ్ముకునే వాడితో ప్రేమలో పడుతుంది. ఇలాంటివన్నీ ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే మనకు కనిపించేది. కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా మనం చూస్తున్నాం. పేపర్లలో, టీవీలలో కూడా ఈ వార్తలు వస్తున్నాయి. మరి సిన్సియర్‌గా, ప్రాణంగా, నిజాయితీగా ప్రేమించే వాడిని ఈ ఆడపిల్లలు కన్నెత్తి కూడా చూడడం లేదు. కానీ ఈ అల్లరి చిల్లరగా తిరిగే ఆవారగాళ్ళు, పోకిరిగాళ్ళకి మాత్రం అమ్మాయిలు పడిపోతున్నారు. ఇలా అమ్మాయిలు ఎందుకు ఈ పని పాట లేని టైం పాస్ గాళ్ళకి పడిపోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందంటే సాధారణంగా అమ్మాయిలది చాలా సున్నితమైన మనసు. ఎవరైనా వాళ్ళకు కాస్త ధైర్యం, సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడినా, ఎవరైనా కాస్త వాళ్ళతో నిజాయితీగా మాట్లాడినట్టు నటించినా, కనిపించినా వెంటనే వాడిని చూసి ఇష్టపడతారు. వాడిని చూసి అలా తేలికగా నమ్మేస్తుంటారు కూడా. ఇక ఇంట్లో కూడా తల్లిదండ్రులు అంతగా ప్రేమగా చూడకపోయినా, లేకపోతే చదువుకో చదువుకో అని తల్లిదండ్రులు బాగా ఒత్తిడి చేస్తూ ఉన్నా, ఈ ఆడపిల్లలు వేరే చోట ఇలా ప్రేమను వెతుక్కుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే కొందరు పోరగాళ్ళు వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారు ఏదో రకంగా. ఓడు మంచి జీన్ ప్యాంట్ వేసి ఒకడు, ఒక కళ్ళజోడు పెట్టుకొని ఒకడు, ఓ హీరోలాగా నటిస్తూ పోజులు కొడుతూ ఒకడు, ఇలా రకరకాలుగా వేషాలేసి ఈ పోకిరిగాళ్ళు వాళ్ళను ఆకర్షిస్తూ ఉంటారు. వీళ్ళంతా ఎవరు అంటే టైంపాస్ గాళ్ళు, రోడ్డు మీద పోయే అల్లరి చిల్లరగాళ్ళు, రోడ్డు మీద పని పాట లేక రోడ్డు మీద మీటింగులు పెట్టే ఈ ఆవారగాళ్ళు, ఆటో తోలే వాళ్ళు, పని పాట లేకుండా తిరిగే ఈ రోడ్ సైడ్ రోమియోలు కొందరు ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళే ఈ అమ్మాయిలను ఆకర్షిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళంతా ఈ అమ్మాయిలకు ఓ హీరోలాగా అనిపిస్తూ ఉంటారనమాట. కనిపించి వాళ్ళు కూడా వీళ్ళలాగానే స్వేచ్ఛగా జీవించాలని, ఫ్రీ బర్డ్స్ కావాలని ఈ అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళని అభిమానిస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ అల్లరిగా తిరిగే టైంపాస్ గాళ్ళు, ఆవరగాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళు సమాజంలో ఏ సమస్య వచ్చినా సరే దేన్నైనా మేము ఎదుర్కోగలము అని ఓ హీరోయిజం చేస్తూ హీరోలాగా పోజులు కొడుతూ ఉంటారు. హీరోల్లాగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇక వీళ్ళ ఈ పోకిరి వేషాలు, ఈ హీరోయిజం, అవరైజం ఇదంతా చూసి వీళ్ళు నిజంగానే హీరోలు అన్నట్టుగా అమ్మాయిలు భావించుకుంటూ ఉంటారు, నమ్మేస్తూ ఉంటారు. వీళ్ళ వలన వాళ్ళకు మంచి సెక్యూరిటీ ఉంటుంది, మంచి భద్రత ఉంటుంది సమాజంలో అని వాళ్ళను ఓ హీరోలుగా భావిస్తూ ఉంటారు. వాళ్ళకు దగ్గరైపోతూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఏముంది, వాళ్ళు లవ్‌లో పడతారు. అసలే అమ్మాయిలు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అందులో ఇలాంటి పని పాట లేని పోకిరిగాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏదో 2 బహుమతులు ఇవ్వగానే వీళ్ళు వాడి ప్రేమలో పడిపోతూ ఉంటారు. ఇలాంటి ఓ 4 సర్ప్రైజ్‌లు చేయగానే అమ్మాయిలు వాడి ప్రేమలో పడిపోతుంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఒక్కసారి లొంగిన తర్వాత వారి జీవితం ఎంత దారుణంగా మారిపోతుందంటే చెప్పలేనంత దారుణంగా మారిపోతుందన్నమాట పరిస్థితులు. కానీ అప్పటికే అంతా జరగాల్సిందంతా జరిగిపోతుంది.
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? కాబట్టి ఇందులో అమ్మాయిల తల్లిదండ్రులది కూడా తప్పు ఉంది అని చెప్పవచ్చు. అమ్మాయిలు ఇలా మారకూడదు అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పద్ధతులను మార్చుకోవాలి. తల్లిదండ్రులు అమ్మాయిలకు తగినంత స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ స్ట్రిక్ట్ చేయడము, వాళ్ళను అణిచివేయడము లాంటివి చేస్తే వాళ్ళు ఇలా ఎవడో పని పాట లేని ఇలాంటి పోకిరిగాళ్ళ దగ్గర వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటారు. హీరోలాగా 4 మాయమాటలు వాడు చెప్పగానే వాడి ప్రేమలో పడిపోతుంటారు. వాడిని ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి తల్లి, తండ్రి స్వేచ్ఛను అమ్మాయిలకు ఇవ్వగలిగితే వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఆగి ఆలోచిస్తారు. సరియైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు జీవితంలో. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా! అమ్మాయిలు పోకిరి అబ్బాయిలనే ఇష్టపడుతున్నారు. ఎందుకో తెలుసుకున్నారు కదా! ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు. నమస్కారం.